కష్టాలు అనుభవించిండో, రామ భక్తులు ఆయన మందిరాన్ని నిర్మించడం కోసం అన్ని కష్టాలు అనుభవించారనేది ఈరోజు మనమందరం ఒకటి గమనించాలి. రాముడు అనేవాడు కేవలం హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి కాదు, అది తప్పు అభిప్రాయం. రాముడు అనే వ్యక్తి ఈ దేశానికి సంబంధించిన వ్యక్తి, ఈ కల్చర్కి సంబంధించిన వ్యక్తి. ఇక్కడ నైతిక విలువలని ఆయన నుంచి తరతరాలుగా ఒక ఉదాహరణగా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవడానికి ఎన్ని జన్మలు ఎత్తినా సరే రామ జన్మ అనేది ఒక స్పెషల్. ఎందుకంటే ఆయన ఫ్యామిలీకి ఏ విధంగా ఇంపార్టెంట్ ఇచ్చిండు, ఆయన ఏ విధంగా తన ప్రజలకు పరిపాలించిండు, ప్రజల కోసం, ప్రజల మాట కోసం ఎన్ని త్యాగాలు చేసిండు. మనం ఎన్ని యాంగిల్స్లో తీసుకున్న రామాయణంని ప్రతి ఒక్కటి మన జీవితానికి సంబంధించి, జీవిత విలువలకు సంబంధించినటువంటి విషయం తెలుస్తుంది. శ్రీరాముడు అనేది మీరు దేవుడిగా పూజించండి. ఇక్కడ మీ వ్యక్తిగత అభిప్రాయం. నేను రాముణ్ణి ఒక మంచి రాజుగా చూస్తాను, మంచి పరిపాలకుడు చూస్తాను, ఈ దేశానికి ఆదర్శవంతమైన పురుషుల్లాగా నేను భావిస్తాను. అది నా వ్యక్తిగతం, అది మీ వ్యక్తిగతం. కానీ ఇక్కడ చర్చ ఎందుకు వచ్చింది? ఇక్కడ అసలు వాస్తవమైన చరిత్ర కొంత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. బాబర్ ఫస్ట్ మనం ఇస్లాం ప్రకారం చూద్దాం, ఇది కరెక్టా కాదా. బాబర్ అనేది ఒక వ్యక్తి పేరు, ఒక రాజు పేరు, ఒక చక్రవర్తి పేరు. దాన్ని మనం ఏ విధంగా, వారు ఎందుకు వచ్చారు? వారు కేవలం భారతదేశం వైపే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కల్చర్ని విధ్వంసం చేసుకుంటూ వచ్చినటువంటి వారు బాబర్. బాబర్ వచ్చిన వెంటనే ఈ దేశం యొక్క బలమైన భావన ఏంటి? మథురలో కృష్ణ మందిర్ కానీ, కాశీ విశ్వనాథ్ కానివ్వండి, ఈ అయోధ్య రామ్ కానివ్వండి, వీళ్ళు ఫైండ్ అవుట్ చేసిండ్రు వీళ్ళ భావన ఏంటి, వీళ్ళకి ఎక్కడ దెబ్బతీయాలా. ఫస్ట్ వాళ్ళు వచ్చిండ్రు అయోధ్యలోని రామ మందిరం పైనది కులగొట్టి దాన్ని గుమ్మజ్గా తయారు చేసిండ్రు. పైన మినార్ కట్టలేదు. మీరు ఇస్లాం ప్రకారం విశ్లేషణ చెయ్యగలిగితే అనుకుందాము, అక్కడే మస్జిదే ఉంది, రామ టెంపుల్ లేదు అని అనుకుందాము. మస్జిద్ కట్టినట్లయితే అకార్డింగ్ టు ఇస్లాం వాటర్ లేనిది వజూ చేయడానికి కంపల్సరీగా వాటర్ కి ఏర్పాట్లు ఉండాలి. మన భౌతికమైన ప్రూఫ్ కోసం నేను మాట్లాడుతున్నా. కానీ అక్కడ వజూ చేయడానికి కానీ నీటికి కానీ ఎటువంటి ఏర్పాట్లు లేవు. కాబట్టి అది మస్జిద్ ఎట్లయితుంది? రెండో విషయము, మస్జిద్ ఎక్కడ కడతాము మనము? ముస్లిం సమాజం ఉన్నప్పుడే కదా అక్కడ మస్జిద్ నిర్మించేది. ఇప్పటికి కూడా అయోధ్యలో ఒక ముస్లిం కుటుంబం కూడా లేదు. ఇది ప్రామాణికం కోసం చెప్తున్నాను నేను. రెండో విషయం, వీళ్ళ భావనను దెబ్బ కొట్టాలని ఒకే ఒక కాన్సెప్ట్ కూలగొట్టిండ్రు, వెళ్ళిపోయినరు. అక్కడ నమాజ్ జరగలేదు, ఏమీ జరగలేదు. ఈ విషయాన్ని బాబర్ నామాల్లో రాసిండ్రు. ఏం రాసిండ్రు? జన్మస్థాన్ అంటే ప్రొఫెట్ మొహమ్మద్ గారు ఇక్కడ జన్మించలేదు, బాబర్ ఇక్కడ జన్మించలేదు. జన్మస్థాన్ అనే మాట బాబర్ నామాలో రాసి, ఆయన ఎవరు హిందూ కాదు, ఆయన పక్క ఇస్లాంని అనుసరించినటువంటి వ్యక్తి. జన్మస్థాన్ బాబర్ నామాలో జన్మస్థానాన్ని స్పష్టంగా రాసిండు ఆయన. అంటే ఈ జన్మస్థాన్ అనేది ఎవరిది? శ్రీరాముడిది అనేది వాళ్ళే ఒప్పుకున్నట్టు. చాలా మంచి విషయం చెప్పారు. రెండో విషయము, శ్రీరాముడు టెంపుల్ కట్టడానికి ఈ భారతదేశంలో ఇంత సమయం, ఇన్ని ఉద్యమాలు, ఇంత లక్షలాది మంది ప్రాణత్యాగం అవసరమా అనేది మనకు ఒక ప్రశ్న, మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే 1857లో మొట్టమొదటి స్వతంత్ర సంగ్రామం ఉద్యమంలో బ్రిటిష్ వాళ్ళు ఏం చేసినారు అంటే, ఈ హిందూ ముస్లిం విషయాన్ని, ఈ బాబర్ మస్జిద్ని, ఈ అయోధ్య టెంపుల్ని తీసుకొచ్చి హిందూ ముస్లింల మధ్య వివాదం నేపిండు. అప్పుడు ఏం చేసిండ్రు? ముస్లింస్ రామ మందిరం కోసం పోరాటం చెయ్యలేదనే అభిప్రాయం చాలా తప్పు. కొంతమంది తమ రాజకీయ స్వార్థం కోసం, ఓవైసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు, ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే రామ ట్రస్ట్, శ్రీరామ ట్రస్ట్ ఏదైతే ఉందో, ఇక్బాల్ అన్సారీకి భూమి పూజకి ఇన్విటేషన్ పంపింది. ఇందులో చాలా మంది ముస్లింస్ ఉన్నారు, ముస్లింస్ లేరనే వాదన బిల్కుల్ తప్పు. అంటే మతం ఇస్లాం కావచ్చు, కానీ వీళ్ళ భావనలు ఈ ధర్మంతో మొదటి ఇన్విటేషనే ముస్లింలకు ఇచ్చారు. మొదటి ఇన్విటేషన్ ముస్లింలకు ఇచ్చారు. అది భారతీయ సనాతన ధర్మంలో ఉండే గొప్పతనం. అయితే ఇది కొంతమంది చేసుకున్నటువంటి వారు 1857లో. అయితే ఇది ఒక భవిష్యత్ తరాల కోసం ఇది ఒక ప్రాబ్లం కాకూడదు, ఇది బాబ్రీ మస్జిద్, అయోధ్య మందిర్, శ్రీరామ మందిరం అనే వివాదం కాకూడదని 1857లో ముస్లింలను, హిందువుల ఈ సమస్యను పరిష్కరిస్తామని ఇటు హిందూ పెద్దలు, ఇటు ముస్లిం పెద్దలు కూర్చున్నారు. కూర్చొని చర్చించిండ్రు.
ఈ రాబోయే తరాలకు మన పిల్లలు కొట్టుకోకూడదు ఈ మందిర్ పేరుతో, ఈ మస్జిద్ పేరుతో అని వాళ్ళు చర్చలు పెడితే, ఆ చర్చలు పెట్టినటువంటి మత పెద్దలు అటు హిందువులను ఇటు ముస్లింలను ఏ చెట్టు కింద వాళ్ళు చర్చలు పెడితే అదే చెట్టు కింద హత్య చేసి ఉరికంబలకు వాళ్ళను వేలాడదీసిండ్రు. అంటే లైక్ ఓవైసీ అట్లాంటి సంస్కృతిని కొనసాగిస్తున్నటువంటి మన ఓవైసీ బ్రదర్. అంటే కేవలం ఇది ఒక హిందూ ముస్లిం అంశంగా చూపెట్టి గత కొన్ని వందల సంవత్సరాలుగా దీన్ని ఒక విభజించి చూపెట్టారు. ఒకవేళ నిజంగానే ఓవైసీ బ్రదర్ ఒక మస్జిద్ కోసం పోరాటం చేస్తే యాహత్పూరాలో ఉన్నటువంటి మస్జిద్ ని ఎందుకు ఆయన కులగొట్టించిండు అనేది నాకు సమాధానం కావాలి. ఈ రోజు మీరు నిజంగా ఈ రోజు మోడీ గారు ఏ విధంగా భూమి పూజకి స్థాపనకి మీరు వెళ్తారు, మీరు కేవలం హిందువులకే ప్రధానినా, ఈ దేశానికి ప్రధాని కాదా? లౌకిక భావనకు విరుద్ధం అంటున్నారు. అయితే లౌకిక భావన మీరు ఫస్ట్ చూపెట్టండి. మీ పార్టీలోనే ఒక ముస్లిం పార్టీ అని పెట్టుకున్నారు, అందరికి చెందింది పార్టీ అని పెట్టండి. మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్ అని ఎందుకు పెట్టారు మీరు? ఈ దేశం యొక్క దురదృష్టకరం ఏంటంటే ఈ దేశ విభజనకి కారణమైనటువంటి ముస్లిం లీగ్ కూడా ఈ రోజు ఈ దేశంలో కొనసాగుతుందంటే నిజంగా అండి ఈ విషయంలో మనం పార్టీ ఏదైనా కావచ్చు, మన భావాలు ఏదైనా కావచ్చు, మనం నిజంగా ఇది అలా మాట్లాడుకుంటే పెద్ద చర్చ అవుతుంది. మనం చరిత్ర గురించి చరిత్ర వ్యక్తుల గురించి మాట్లాడుకుందాం. చరిత్ర వాస్తవానికి చరిత్ర ఇదేనండి. ఇటువంటి ఒక అంటే ఏదైతే సమస్యకి పరిష్కారం ఎవరు కావాలని రాజకీయ నాయకులు కోరుకోలేదు. ఈవెన్ ట్రిపుల్ తలాక్ లో కూడా ఈ రోజు 9 కోట్ల మంది ముస్లిం మహిళలకు ఏదైతే మా ముస్లిం సమాజానికి ఒక ముస్లిం అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే ట్రిపుల్ తలాక్ అనేది ఒక కత్తిలాగా తలపైన వేలాడుతూ ఉండేది. ఓ ఎప్పుడు తలాక్ తలాక్ అంటే నా భవిష్యత్ ఏంటి, నా పిల్లల భవిష్యత్ ఏంటని. అటువంటి 9 కోట్ల ముస్లిం మహిళలకు విముక్తి కలిగించినటువంటి ప్రధాని గారు ఒక్కొక్క సమస్య దేశ యొక్క సమస్యను పరిష్కరిస్తూ వెళ్తున్నారు. మాకు హోబుద్ది ఇది ఒక హిందూ ముస్లిం గా చూడకూడదు, రాముడు అనేవాడు అందరికి చెందినవాడు. ఈవెన్ ఇండోనేషియా ఒక ఇస్లామిక్ దేశం అండి. ఇండోనేషియా ఒక ఎయిర్లైన్ పేరు గరుడ ఎయిర్లైన్. అక్కడ ఈ ముస్లిం అమ్మాయిల పేర్లు సీతా లక్ష్మి అని పెట్టుకుంటారండి, వాళ్ళు ఇస్లాం ని అనుసరిస్తున్నారు అండి. మలేషియా ఒక ఇస్లామిక్ కంట్రీ అండి, వాళ్ళ కరెన్సీ పైన లక్ష్మి సరస్వతి బొమ్మలను ప్రచురిస్తారండి. సౌదీ అరేబియా ఈ రోజు కోట్లాది ఖర్చు పెట్టి ఈ రోజు ఇస్కాన్ కి ఇచ్చి కృష్ణ మందిరాలు కడుతుంటే ఈ దేశంలో రామ మందిరానికి ఇంత చర్చ ఎందుకండి? ఇది రామ జన్మభూమి అండి. దేర్ ఇస్ నో డౌట్ మనం వేరే మతాలను అనుసరించవచ్చు, కానీ మన పూర్వీకులందరూ వాళ్ళ వంశస్థులు అనే విషయాన్ని ఇది తప్పక అంగీకరించాల్సింది. కావాలంటే మన డిఎన్ చెక్ చేసుకున్నా మనం వెళ్తుంది. అయినప్పటికీ కూడా భారతదేశ గడ్డపై ఇప్పటికీ సర్వమత సమానత్వమే కొనసాగుతోంది. దాన్ని కొనసాగించేలా హిందుత్వ పెద్దలందరూ కూడా కృషి చేస్తూనే ఉన్నారు. నేను వెరీ షార్ట్ గా మీకు ఒక విషయం చెప్పి కంప్లీట్ చేస్తానండి. అన్ని ఇస్లాంలో 75 శాఖలకు చెందినటువంటి ముస్లింలు భారతదేశంలో ఒక్కరే ఉన్నారు. ఈవెన్ పాకిస్తాన్ ఈ దేశం నుంచి ఒక ఇస్లామిక్ దేశం ఏర్పాటు చేయాలని పోరాటం చేసినటువంటి అహ్మదియాస్ను ఆ దేశంలో ఉండనిస్తలేరు. షియా ముస్లింలను ఉండనీయలే, పార్సీలను ఉండలే. ఈ ఇస్లాంలో 75 ఉన్నటువంటి శాఖలు ప్రపంచంలో ఏ ఇస్లామిక్ దేశంలో లేదు, ఈ భారత భూమిలో ఉంది. భారతీయ ముస్లిం సమాజం కూడా రామ జన్మ భూమిని స్వాగతిస్తుంది. ఇది ఎవరైనా వివాదం చేస్తే వాళ్ళు రాజకీయం కోసం అనే విషయాన్ని మీరు అందరు గమనించాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది మనం మతం గురించి మాట్లాడుతున్నాం, అసలు మతానికి సంబంధించిన విషయమే కాదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇది స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయము. ఆస్తి వివాదం ఎవరికి చెందిందో వాళ్ళకి ఇచ్చిండ్రు కాబట్టి ఇది అసలు చర్చించాల్సిన అవసరం లేదు. ఇది ఎప్పుడో పూర్వపు మన ఇన్ని మంది ప్రాణ బలిదానాలు వాళ్ళ జీవితాలను త్యాగం చేయకముందు జరగాల్సిన పని, కానీ ఇది మోడీ చేస్తున్నటువంటి పనిని మనం అందరం స్వాగతించాలి. మీరు ఒకటి గమనించారా, రామ మందిరం తీర్పు వచ్చిన తర్వాత ఏ ముస్లిం దీన్ని వ్యతిరేకించాలి అంటే అందరు స్వాగతించారు. ఓవైసీ ఎప్పుడో ఓవైసీ అగేన్స్ట్ వాస్తవంలో అయితే ఎవరు ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇది ముస్లిం సమాజం దీన్ని స్వాగతిస్తుంది. యాజ్ ముస్లిం మహిళగా నేను చెప్తున్నాను, ఇది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు. చాలా మంచి విషయాలు చెప్పారు షాజాద్ గారు. మీరు ప్రామాణికాలతో రుజువులతో సహా మీరు చెప్పినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీకు. మరి కాసేపట్లో ఆలయ నిర్మాణం గురించి కూడా మనం మాట్లాడుకుందాం.